కరీంనగర్ నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సినిమాలను తలపించేలా జరిగిన ఈ దోపిడీ కేసులో అసలు సూత్రధారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భారీ దోపిడీ కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న కింగ్ పిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం అతన్ని కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరారు. ఈ నెల 3వ తేదీన కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూంలో ఉద్యోగులపైన కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దోపిడీ సమయంలో నిందితులు చూపిన తెగువ కాల్పులతోటి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, అనంతరం క్షణాల్లో అక్కడి నుంచి పరారవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతోటి కరీంనగర్ వ్యాపార వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రాలు దాటి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కాల్ డేటా, ప్రయాణ వివరాలు ఇలా ప్రతి అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ కేసుకు సూత్రధారిగా ఉన్న సుబోధ్ సింగ్ బీహార్లోని పూర్ణిమ జైల్లో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సుబోధ్ సింగ్ను బీహార్ రాష్ట్రంలోని పూర్ణిమ జైలు నుంచి కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. అయితే సుబోధ్ సింగ్ పైన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండడంతో అతన్ని కరీంనగర్కు తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. వివిధ కోర్టులో నమోదైన కేసుల కారణంగా మొత్తం 6 కోర్టుల నుంచి పీటీ వారెంట్లకు అనుమతులు పొందిన అనంతరం ప్రత్యేక పోలీసు బృందం బీహార్ వెళ్లి అతన్ని కస్టడీలోకి తీసుకుంది. గురువారం రాత్రి భారీ భద్రత మధ్య నిందితుడిని కరీంనగర్కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం అతన్ని జైలుకు తరలించినట్లుగా పోలీసు కమిషనర్ గౌశాలం తెలిపారు. ఇంకా ఈ కేసులో అనేక సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దోపిడీలో ఉపయోగించిన ఆయుధాలు, మిగతా నిందితుల పాత్ర, దోచుకున్న బంగారం ఎక్కడికి తరలించారు, ఈ ఘటన వెనక మరెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం సుబోధ్ సింగ్ను వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకోగా త్వరలోనే మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సంచలనం రేపిన ఈ పీఎంజే రాబరీ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.